ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలుగా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు. దాంతో ఈ విషయమే భారత్ ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షర సత్యమని నిరూపణ అయింది. స్కై న్యూస్ మీడియాకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్కు ఉంది. దీనిపై మీరేమంటారు అని జర్నలిస్టు యాల్డా హకీం ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ అవును, అది నిజమే అంటూ అంగీకరించారు. అయితే అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్రదేశాలకు అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను ఆఫ్ఘాన్లో సోవియట్పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పొరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయింది. సోవియట్ యూనియన్పై పోరులో 2001 సెప్టెంబర్ 14 అల్ఖాయిదా ఉగ్రదాడి అనంతర చర్యల్లో అమెరికాతో చేతులు కలపకపోతే పాక్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేది. మా చరిత్ర వేరుగా ఉండేది అంటూ వాపోయారు. సోవియట్తో ప్రచ్ఛన్న యుద్ధంలో న్యూయార్క్ జంట టవర్లపై ఉగ్రదాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై ఆక్రమణలో అమెరికా, పాక్ దన్నుగా నిలవడం తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడిని భారతే చేయించుకుందంటూ ఖవాజా వాచలత ప్రదర్శించారు. కశ్మీర్తో పాటు పాక్లో సంక్షోభం సృష్టించడమే దాని లక్ష్యమంటూ సంధి ప్రేలాపనకు దిగారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అసలు ఉనికిలోనే లేదంటూ బుకాయించారు. పహల్గామ్ దాడి తమ పనేనని ప్రకటించిన లష్కరే ముస్కు సంస్థ ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరైనా ఎప్పుడూ వినలేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. పాక్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలేనంటూ మొసలి కన్నీరు కార్చారు. 2019 బాలాకోట్ మాదిరిగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని భావిస్తున్నారని ప్రశ్నించగా అలా చేస్తే పూర్తిస్థాయి యుద్ధం తప్పదంటూ ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. పహల్గామ్ దాడితో పాక్ సంబంధం ఉందన్న భారత్ ఆరోపణలు నిరాధారాలంటూ ఆ దేశ సెనెట్ శుక్రవారం తీర్మానం చేసింది. మాపై దురాక్రమణకు దిగితే ధీటుగా ఎదుర్కొంటాం, ఆ సామర్థ్యం మాకుంది అని పేర్కొంది. సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడాన్ని ఖండించింది.